ఫ్రెండ్స్, అసెంబ్లీ ఎదుట నేత హత్య, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామంది రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేశాడని కోరట్ల బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహిళా లోకాన్ని కించపరిచేలా సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటని, వెంటనే రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు మైలారం రాము ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పండించుకునే ప్రయత్నం చేయగా గమనించిన బీఆర్ఎస్ నాయకులు రాముని అడ్డుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న పట్నం సీఐ వీరప్రసాద్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, కౌన్సిలర్లు నిమ్మ శెట్టి విజయ్, గోలి మహేష్, సిరిగిరి సందు, మారవ్ కుమార్ నాయకులు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, మదాసు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చూశారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.